ఎవరూ సమీపింపరాని తేజస్సులో నీ ఒక్కడివే అమరత్వము కలిగిన వాడవయ్యుండి మమ్ములనందరినీ పరిశీలన చేస్తున్నావు, మమ్ములను చూస్తున్నావు తండ్రి. అందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ లోకమందు జ్ఞానులను సిగ్గుపరచుటకై వెర్రివారిని నేను ఏర్పాటు చేసుకున్నాను అనే మాట మా జీవితంలో మీరు నెరవేర్చి నడిపిస్తున్న విధానముకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు ఇప్పటి వరకు నీ మాటలు విన్నాము. మరలా కొన్ని సంగతులు మేము ప్రతి నెల నేర్చుకుంటున్నటువంటి పాఠాలలో ఈరోజు కూడా ఒక మంచి పాఠాన్ని నేర్చుకొని మా ఆధ్యాత్మికమైన జీవితమందు బలవంతులుగా, శక్తిమంతులుగా, నీ యందు విశ్వాసాన్ని విడిచి కొట్టుకొని పోకుండానట్లు నీ వాక్యాన్ని వాక్యముగా బోధించగలిగినటువంటి కృప మా అందరికీ దయచేయండి. నిలవబడిన నాతో మీరు పూండి నీ బిడ్డలకు కావలసిన మాటలు అందించటానికి తగిన పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు అనుగ్రహించి మీ కృపలో దీవించమని మీ చేతులకు మమ్ములను మేము అప్పగించుకొనొచ్చు యేసు క్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సరే, మంచిది. ఈరోజు మన పాఠంలోకి వెళదాం. ఇప్పటి వరకు మనం అపోస్తులుల సేవా పరిచర్య విధానంలో ఎప్పటికీ మనం 11 మంది అపోస్తులను గురించి మనం నేర్చుకున్నాం. దేవుడు ఏర్పాటు చేసుకున్న 12 మంది అపోస్తులలో వారికి ఇవ్వబడిన అధికారం, వారికి ఇవ్వబడినటువంటి పిలుపు, వారిని పంపించిన విధానం అవన్నీ మనం నేర్చుకుంటూ వస్తున్నాము కదా ఇప్పటి వరకు. ఈరోజు మనం ప్రియులారా యూదా ఇస్కరియోతు అనేటువంటి ఒక అపోస్తులుడు గురించి చెప్పుకోబోతున్నాం. ఎవరు? అపోస్తులుడైన యూదా ఇస్కరియోతు. ఇదేంటండి అపోస్తులుడు అన్నారేంటి ఆయన అంటారా? అపోస్తులుడు యూదా ఇస్కరియోతు అపోస్తులుడా? అపోస్తులుడో కాదో బైబిల్ని అడుగుదాం మనం. ఏమండి, చూద్దాం రండి. లేఖనాలలో నుండి ప్రియులారా, ఈ మాటలు చదివేటప్పుడు కొంత విచిత్రం అనిపించింది నాకు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 4వ వచనం. సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. అసలు ప్రారంభమే ఈయన పరిస్థితి అంతా చెప్పేశాడు. ఈ మాటలో ప్రారంభంలోనే చెప్పేశాడు. అందరి పేర్లు చూడండి, మీరు ఈయన పేరు చూడండి. ఏవండి, అందరి పేర్లు ఒకసారి చదవండి మొదటి నుండి. ఆ 12 మంది అపోస్తులుల పేర్లు ఏమనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రేయ, జబదయి కుమారులకు యాకోబు. నేను ఎందుకు ఈ వచనాలు చదివిస్తాను తెలుసా? మీ ఎగ్జామ్లో వస్తాయి, మీరు గుర్తించకపోతే. ఇప్పుడు మీ ఎగ్జామ్లో రాబోతున్న ఇవి నేను చెప్పే ఈ మాటలు కనుక మీరు గుర్తించుకుని నిర్లక్ష్యంగా ఉన్నారనుకో చాలా నష్టపోతారు మీరు. చదవండి. యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయ్యను మారు పేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన. ఇదేంటండి, అందరి పేర్లు బాగానే రాశాడు కదా. అందరి పేర్లు వారి పేర్లను బట్టి వాళ్ళ విధానాలు చక్కగా రాశాడు. చివరికి వచ్చేసరికి యూదా ఇస్కరియోతు అని అంటే సరిపోయేదిగా.
ఏవండి, యోధా ఇస్కరియోతు అంటే సరిపోయేది, 12 మందిలో ఒకడు అని మనం తెలుసుకునేవాళ్ళం. కానీ ఇక్కడ ఆయనను అప్పగించిన యూదానే ప్రారంభంలోనే రాసేశాడు. ఇక్కడే కాదు, మార్కు సువార్త కూడా చూడండి, 3వ అధ్యాయము 19వ వచనం. ఆయనను అప్పగించిన, మార్కు గారు కూడా ఏమని రాస్తున్నాడు? ఆయనను అప్పగించిన, చెప్పండి, ఇస్కరియోతు యూదా. ఆయనను అప్పగించిన. ఎందుకండి ఆయన ముందు ఈ బిరుదు? వీళ్ళిద్దరు కొంచెం పర్వాలేదు అనుకుందాం. లోకా గారు మాత్రం మరీ ప్రియులారా భయంకరంగా రాస్తాడు. చూడండి, లోకా గారు 6వ అధ్యాయం 16వ వచనం. 6వ అధ్యాయము 16వ వచనం. నవ్వు వచ్చింది నీకు? ద్రోహి అంటే నవ్వుగా ఉందా నీకు? ఏమన్నాడండి అక్కడ? ద్రోహియకు ఇస్కరియోతు యూదా. ఏమండి, మార్కు గారు రాసింది, మత్తయి గారు రాసింది కొంచెం పర్వాల బాగానే ఉంది. ఆయనను అప్పగించిన యూదా అని రాశాడు, బాగుంది, కొంచెం వినటానికి బాగుంది. కానీ లూకా గారు, డాక్టర్ గారు రాస్తూ ఏమంటున్నాడంటే, డాక్టర్ లూకా గారు రాస్తూ ఏమంటున్నాడంటే, ద్రోహియకు ఇస్కరియోతు యూదా అన్నాడు. ద్రోహి అని అన్నాడు. ప్రియులారా, అంటే ఇస్కరియోతు యొక్క జీవిత ప్రారంభమే సరిగా లేదు. అసలు ఈ ఇస్కరియోతు యొక్క జీవితం గురించి మనం ఆలోచించేటప్పుడు, ఇస్కరియోతు యూదా అనేది అతని పూర్తి పేరు కాదండి. యూదా అనేదే ఆయన పూర్తి పేరు. యూదా అనేటువంటిదే ఆయన పూర్తి పేరు. ఇస్కరియోతు అనే దానిలో 2 పదాలు దాగి ఉన్నాయి. 2 పదాలు, ఇస్క్ కెరియోతు. ఇస్క్ కిరియోతు 2 పదాలు. ఇస్క్ కిరియోతు అంటే ఏంటో తెలుసా? ఇస్క్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి. ఇస్క్ అనే మాటకు ఒక వ్యక్తి. కెరియోతు అనేటువంటిది ఒక పట్టణం పేరు, ఒక ఊరి పేరు. అది కెరియోతు అనేది ఒక ఊరి పేరు. ప్రియులారా, మీరు బాగా జ్ఞాపకం చేసుకోనండి. మీరు ఎలా చెబుతారండి ఆయన ఊరు అని అంటారా? వాళ్ళ నాన్నగారి పేరు కూడా ఇట్లాగే పిలువబడింది బైబిల్లో. ఎవరి నాన్నగారి పేరు ఏంటి? యోధా ఇస్కరియోతు గారి నాన్నగారి పేరు ఉంది ఇందులో. తండ్రి పేరు ఉందా? ఉందా చూడండి బైబిల్లో. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వచనం. అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరుచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. సీమోను ఇస్కరియోతు. సీమోను ఇస్కరియోతు. అక్కడ ఇందాకేమో యోధా ఇస్కరియోతు అన్నాం, ఇక్కడే ఉంది సీమోను ఇస్కరియోతు కుమారుడైన యోధా. అర్థమవుతుందా చెప్పే మాటలు? నేనేం కేకలి ఇట్లా ఒక టీచర్ పిల్లలకు పాఠాలు చెప్పినట్లుగా చెబుతున్నాను. జాగ్రత్తగా ఆలోచించండి. ఏముంది ఇక్కడ? సీమోను ఇస్కరియోతు కుమారుడైన యోధా అని వ్రాయబడింది. అంటే ఇప్పుడు ఇస్కరియోతు యూదా యొక్క ఊరి పేరు కెరియోతు. ఊరి పేరు కెరియోతు. ఇక్కడ వాళ్ళ తండ్రి పేరు వ్రాయబడింది సీమోను. సీమోను కూడా ఇస్కరియోతు. ఎందుకంటే అతడు యోధా తండ్రి కాబట్టి అతని పేరు కూడా ఇక్కడ ఊరి పేరుతోనే పిలువబడుతుంది. సీమోను ఇస్కరియోతు అని పిలువబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే యోధా ఇస్కరియోతు గారి తండ్రి పేరేంటి చెప్పండి? సీమోను అని మనము తెలుసుకోవాలి. ప్రియులారా, మీరు ఇంకొక మాట చదువుతానంటే అదే యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుందాం. సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధా. ఇక్కడ చూడండి, మళ్ళీ
ఇక్కడ వ్రాయబడిన మాట చూడండి, సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధ అనే మాట మనం చూస్తున్నాం. అంటే ఇస్కరియోతు యోధ యొక్క తండ్రి పేరేంటి చెప్పండి? సీమోను. వీళ్ళు కెరియోతు అనేటువంటి పట్టణానికి ప్రాంతానికి చెందినవారు. ఈ కెరియోతు అనేటువంటి ప్రదేశం ఎక్కడుంటుందంటే యెరూషలేమునకు ప్రియులారా 23 మైళ్ళ దూరంలో యెరూషలేముకు హెబ్రోనుకు సమీపంలో ఉండే ప్రాంతం ఈ యొక్క కెరియోతు. ఇక్కడ మరొక విషయాన్ని నేను మీతో చెప్పాలి. ఏంటంటే యేసు ప్రభు 12 మంది శిష్యులలో 11 మంది గలిలులైతే ఈ ఒక్కడే కెరియోతుకు సంబంధించిన యెరూషలేము సంబంధి, యెరూషలేమునకు సంబంధించినటువంటి వ్యక్తి, యెరూషలేమునకు సంబంధించిన వ్యక్తి ఈ యొక్క యోధ ఒక్కడే. మిగిలినటువంటి వారంతా గలిలయ ప్రాంతానికి చెందినవారు. మిగిలిన వాళ్ళంతా గలిలీయులు. యోధ ఇస్కరియోతు ఒక్కడ మాత్రమే యెరూషలేమునకు సంబంధించిన వాడు. ఎందుకు యెరూషలేమునకు సంబంధించిన వాడంటే అతడు యూదులలో నుండి వచ్చిన వాడు గనుక. అతడు యూదా జాతికి చెందినవాడు. వాస్తవానికి యెరూషలేము అనగానే మనకెవరు జ్ఞాపకం వస్తారు? యూదులే కదా జ్ఞాపకం వచ్చేది. అందుకే అతని పేరు కూడా యోధా అని పెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. యోధా అనే మాటకు అర్థం యెహోవాను స్తుతించుడి, లేక యెహోవాను స్తుతించుట అని అర్థం యోధా అనే మాట. ఇప్పుడు నేను చెబుతాను చూడండి. యోధా ఇస్కరియోతు అనే మాటకు అర్థం ఏంటంటే కెరియోతుకు చెందిన, బాగా వినండి, యోధా ఇస్కరియోతు అంటే అర్థం కెరియోతు అనే ప్రాంతానికి చెందిన ఒక ప్రభువుని స్తుతించే వ్యక్తి అని అర్థం. ఇస్కరియోతు యోధా అంటే కెరియోతు అనే ప్రాంతానికి చెందిన యెహోవాను స్తుతించే వారిలో ఒక వ్యక్తి అని అర్థం. నిజంగా అండి, యెహోవాను స్తుతించుట అనే ఒక మంచి పేరు పెట్టుకున్న యోధ, లేక వాళ్ళ తండ్రి సీమోను అనేటువంటి పేరు పెట్టుకున్న సీమోను, వీళ్ళ జీవితాలను ప్రియులారా మనము ఆలోచన చేస్తే నిజంగా ఒక ఉన్నతమైనటువంటి స్థాయి వీళ్ళది. యోధా గోత్రములో నుండి వచ్చిన వారు యూదులుగా యెరూషలేములోనికి వెళ్ళి ఆరాధించేవాళ్ళు. ప్రియులారా, ప్రభు సన్నిధానములో ప్రభు అంటే ఏంటో తెలుసు, ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలుసు, దేవుని యొక్క వాక్యపు విలువలు ఎరిగినటువంటి వాడిగా ఎదుగుతున్న ఇతడు ఒక ద్రోహిగా పిలువబడుతున్నాడు, ఒక ప్రభువును అప్పగించిన వాడిగా పిలువబడుతున్నాడంటే ఎంత ఘోరమైన విషయమో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏవండి, ఒక్కసారి మీరు ఈ విషయాలన్నిటిని కూడా బహు జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమైంటున్నాం. ఇతడు ప్రియులారా ప్రభు శిష్యుడుగా అపోస్తులుడుగా పిలువబడటం అనేటువంటిది అతని స్థానం ఎంత గొప్ప స్థానమో అతడు గుర్తించలేకపోయాడు. ఏమండి, అపోస్తులంటే సామాన్యమైన వాళ్ళ? అపోస్తులకు ఇవ్వబడిన అధికారం మనకి ఇవ్వలేదే. అపోస్తులకు దేవుడిచ్చిన అధికారం చాలా గొప్పది. వాళ్ళకి ఇవ్వబడిన అధికారం ఎంత ఉన్నతమైనదో తెలుసా? చనిపోయిన వారిని సైతం వారు తిరిగి లేపే అంత అధికారం వారికి ప్రభువిచ్చాడు. దేవుని వాక్యం వాళ్ళ చేతిలో పెట్టాడు. తనతో పాటు వారిని త్రిప్పుకున్నాడు 3.5 సంవత్సరాలు. ఒక ఉన్నతమైన స్థానం వీళ్ళకిచ్చి అపోస్తులుడు అని పిలిపించుకోవటం అంటే నిజంగా ప్రియులారా సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇటువంటి అపోస్తులుడు ప్రియులారా దేవునిని లేక ప్రభువును అప్పగించిన వాడయ్యాడు. చివరికి అతడు డాక్టర్ గారు రాస్తూ, లూకా గారు రాస్తూ ద్రోహియగు యోధా అనే మాటలు మాట్లాడుతున్నాడు అనంటే ఇతడు ద్రోహము చేశాడు అని అర్థం కదా. ద్రోహి అంటే ఏంటి? ద్రోహి అని ఎవరినంటారు? ద్రోహము చేసిన వాడిని ద్రోహి అంటారు. ఎవరికి ఇతడు ద్రోహం చేశాడు? ద్రోహం చేశాడు అనంటే ప్రియులారా తన గురువుకే ద్రోహం చేసిన నమ్మక ద్రోహి. గురువుకే నమ్మకంగా ఉన్నాడు. నేను ఒక విషయం చెప్పనా? యోధా ఇస్కరియోతు యేసు ప్రభు వారు
ఇదిగో నన్ను అప్పగించబోతున్నాడు యోధ అని చెప్పేంత వరకు మిగిలిన 11 మంది శిష్యులకు యోధ ఇస్కరియోతు అటువంటి ఓడన్న సంగతి వాళ్ళకి తెలియదండి. తెలియదు. ప్రియులారా, ఎలా తెలియదో ఒక్కసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. యోహాను సువార్త ప్రియులారా 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచనం చదవండి. యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన ఎవరిని గూర్చి ఇలాగు చెప్పానో, ఏమిటండి అసలు ఎవరిని గూర్చి చెప్పాడు యేసు ప్రభు ఈ మాట అని శిష్యులు ఏమవుతున్నారు? సందేహపడుతున్నారు. అని అంటే ఇప్పుడు యోధ ఇటువంటి వాడన్న సంగతి శిష్యులకు తెలుసా? 12 మందిలో ఉంటున్నాడు, 12 మందిలో తిరుగుతున్నాడు, దేవుని మాటలు వింటున్నాడు, ప్రభు చేసిన అద్భుతాలు చూస్తున్నాడు, ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నాడు. నమ్మక ద్రోహి అన్న సంగతి ప్రభువుకు తప్ప తన చుట్టూ ఉన్న 11 మంది కూడా తెలియకుండా నటిస్తున్నాడంటే నటనలో బాగా ఆరితేరినోడేమో, నటించటంలో. ఏవండి, ఈరోజు లేరనుకుంటున్నారా క్రైస్తవ సమాజంలో ఇటువంటి సేవకులు, ఇటువంటి దేవుని పిల్లలు లేరనుకుంటున్నారా? ఎంత నటించే వాళ్ళు ఉన్నారో కదండి. ఒకసారి ఆలోచించండి. దేవుని పిల్లల ముందు, దేవుని పిల్లలుగా, దేవుని సన్నిధిలో మేము నమ్మకమైన సేవకులం అన్నట్లుగా, నమ్మకమైన దేవుని పిల్లలం అన్నట్లుగా ఉంటారు. వాళ్ళ క్రియల దగ్గరికి వెళ్ళేసరికి, వాళ్ళ స్వభావం దగ్గరికి వెళ్ళేసరికి ప్రియులారా వాళ్ళ విధానాలు వేరుగా ఉంటాయి. ఆలోచించండి ప్రియులారా. ఒక రోజున ఒక సేవకునితో కూడా కలిసి నేను ప్రియులారా ఒక ఇంటర్నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్కి వెళ్ళాను. విజయవాడలో జరుగుతుంటే వెళ్ళాను. మాకు దగ్గరగానే ఉంటాడు ఒక ఆయన అప్పుడు నాకు బండి లేదు. నేను మీ బండి మీద వస్తాను పాస్టర్ గారు అంటే, రండి పాస్టర్ గారు తీసుకెళ్తాను అని తీసుకెళ్ళిన తర్వాత చాలా చక్కటి వాక్యం చెప్పారు. అక్కడ చాలా మంచి మాటలు చెప్పారు. అంతా అయిపోయిన తర్వాత నేను వెళతాను పాస్టర్ గారు, సాయంత్రం నాకు ప్రార్థన ఉంది అని అంటే, వెళదాం ఉండండి అని అన్నాడు. కారణం ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ అక్కడ ప్రియులారా ఛార్జీలు ఇస్తున్నారు అన్నమాట, డబ్బులు ఇస్తున్నారు. ఎంత? ఒక 100 రూపాయలు ఇస్తున్నారు. 100 రూపాయలు. నేను వద్దులేండి, నేను వెళతానులేండి అని అన్నాను. ఆయన అన్నాడు, మీకు ఇచ్చినటువంటి ఐడి కార్డు ఇవ్వండి అన్నాడు. సరే ఐడి కార్డు ఇచ్చాను. ఐడి కార్డు ఇస్తే నాకు రావాల్సిన డబ్బులు కూడా తెచ్చేసుకున్నాడు ఆయన. నా ఐడి కార్డు ఇచ్చి ఆయనతో పాటు నాకు రావాల్సినవి కూడా తెచ్చుకున్నాడు. నాకు చెప్పలేదు. తీసుకొచ్చి ఇదిగో పాస్టర్ గారు మీ ఐడి కార్డు అని ఇచ్చేశారు. సరే ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నేను ఆయన బండి మీదే రావాలి కదా, ఆయన బండి మీదే వస్తున్నాను. అప్పుడు మాకు పాల ఫ్యాక్టరీ దగ్గర, విజయవాడ దగ్గర, అక్కడ పాల ఫ్యాక్టరీ దగ్గర ఇంకా ఫ్లైఓవర్ వేయలేదు ఇంకా అక్కడ. అప్పుడు గేట్లు వేసేవాళ్ళు అన్నమాట, గేట్లు పడేవి. ప్రియులారు అప్పుడు నేను వెళుతున్నాను, దగ్గరకు వచ్చాం, గేటు పడిందండి. గేటు పడింది ఎందుకంటే ట్రైన్ వస్తున్నందుకు గేటు పడలేదు. అక్కడ వర్క్ చేస్తున్నారు. అక్కడ ఆ రైలు ఏదో ప్రియులార ప్రాబ్లం వచ్చింది, వర్క్ చేస్తున్నారు. చాలామంది ఆగిపోయారు. తీయండి అని అంటున్నారు అందరూ. ప్రియులారా అందరూ అంటున్నారు, ఒక 10 నిమిషాలు ఆగండి, ఒక అరగంట ఆగండి అంటూ గంట నిలిపారు వాళ్ళు, తీయకుండా, గేటు తీయకుండా. ఏవండి, ఈయన బండి అక్కడ స్టాండ్ వేసి, ఈ పాస్టర్ గారండి వెళ్ళిపోయండి, వాళ్ళని ఎంత భయంకరంగా తిట్టాడంటే అండి, అసలు ఈయన ఇటువంటి వాడా అన్న సంగతి నాకు అర్థం కాల. ఎన్ని బూతులు తిట్టాడో. ప్రియులారా, ఒక రైల్వే ఉద్యోగి, అక్కడ రైలు పాడైపోయింది, గేట్ వేయబడింది, వాళ్ళు గేట్ చేస్తున్నారంటే ఈయన అంటాడు వెళ్ళి, మీరు బోర్డు పెట్టాలి అక్కడ, రూల్ ప్రకారం బోర్డు పెట్టాలి, ఇక్కడ మరమ్మతులు జరుగుతున్నాయి, వాస్తవమే అది, బోర్డు పెట్టాలి అన్నావు, బాగుంది. వెళ్ళిన తర్వాత రైల్వే వాళ్ళని ఎంత భయంకరమైన బూతులు మాట్లాడాడంటే నేను అనుకున్నాను, ఇంకోసారి ఈయన బండి ఎక్కకూడదు, ఈయనతో కూడా రాకూడదురా బాబు అనుకున్నా. అప్పటి వరకు ఆయన యొక్క స్వభావం ఏంటో నాకు అర్థం కాలేదు. అప్పటి వరకు మంచి పాస్టర్ గారు అనుకున్నాను. ఎందుకంటే పెద్ద సభలు పెడతాడు ఆయన,
ప్రియులారా, ఆ మీటింగులకు నన్ను కూడా స్పీకర్గా పిలుస్తాడు. కానీ ఆయన మాట్లాడిన మాటలు చూస్తే అస్సలు ఇంకా ఆ తర్వాత నేను ఇక ఆయనతో వెళ్ళలేదు, ఆయనతో సహవాసం చేయలేదు. ప్రియులారా, ఎందుకు నేను ఈ విషయాన్ని చెబుతున్నానంటే, బోధకులుగా చాలామంది చలామణి అవుతున్నారు, కానీ చాలామంది నటించేవాళ్ళు వీళ్ళల్లో కనబడుతున్నారు. పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించనటువంటి భక్తిహీనులంటే వీళ్ళనే అనుకోవాలి మనం. ప్రియులారా, ఈ దినాన్న దేవుని సేవకులుగా మనం ఎలా జీవించగలుగుతున్నాం దేవుని సన్నిధిలో? మనము మనుషులెవరో చూస్తారని కాదు, మనల్ని పిలిచినటువంటి వాడు పరిశుద్ధుడు. మనము కూడా అటువంటి పరిశుద్ధత కలిగిన జీవితంతోనే ప్రభుని వెంబడించాలి. లేకపోతే మానేసే సేవ, నటించే సేవ ఎందుకు, మోసం చేసే సేవ ఎందుకు, దేవునికి అవమానకరమైన ప్రియుల పరిస్థితులు తీసుకొచ్చే సేవ ఎందుకండి? ఎందుకు? ప్రభువుతో ఉన్నాడు, ప్రభువుతో తిరుగుతున్నాడు, ప్రభు చేసే అద్భుతాలు చూస్తున్నాడు, ప్రభు ప్రియుల చెప్పే విలువైన మాటలు వింటున్నాడు యోధా ఇస్కరియోతు. కానీ అప్పగించేవాడు అన్న విషయం ఒక్క ప్రభువుకు తప్ప ఇంకా ఎవరికి తెలియదు. వాళ్ళంతా ఎవరినన్నాడు ఆలోచిస్తున్నారంటే అప్పటికీ యోధా ఇస్కరియోతు బయటపడ్డాడేమన్నా తెలియదు ఎవరికి. 3.5 సంవత్సరాలు ప్రియులారా, 3.5 సంవత్సరాలు అసలు ఎవరి కంట పడకుండా, ఎవ్వరికీ తెలియకుండా ఇటువంటి స్వభావంతో బ్రతుకుతున్నాడంటే మామూలు విషయమేనంటారు అది? ఒకసారి ఆలోచించండి. మరొక విషయం చెప్పనా, ఈయన ఒక పెద్ద గజ దొంగ. ఎవరు గజ దొంగ? అవునండి, అది కూడా ఎవరికి తెలియదు. తిరగేయండి 12వ అధ్యాయమే యోహాను సువార్త. యోహాను సువార్త 12వ అధ్యాయం దేవుని వాక్య భాగములో 4వ వచనాన్ని చదువుకుందాం. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యోధా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు. వాడు ఎవరట? దొంగయ్యుండి. చూడండి, వాడు దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగూ చెప్పాను. ఏవండి ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఒక మాటలో చెప్పాలంటే ట్రెజరర్ ఈయన. ఫెలోషిప్కి, అపోస్తుల ఫెలోషిప్కి ఎవరు ఈయన? ట్రెజరర్. డబ్బంతా ఎవరి చేతికి వెళుతుంది? ట్రెజరర్ చేతికి వెళుతుంది. ఇప్పుడు ప్రియులారా, ఇప్పుడు ట్రెజరర్గా పనిచేస్తున్నటువంటి ఇతడు ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు వారు లాజరు గారిని లేపిన తర్వాత పస్కా పండుగకు వెళ్ళాలి యెరూషలేముకు. ఆ పస్కా పండుగకు ముందే ఒక 6 దినాలు బేతనీకి వచ్చాడు యేసు ప్రభు వారు. బేతనీకి వచ్చి మార్త యొక్క ఆ ఇంటిలో, మరియ మార్తల యొక్క ఇంటిలో ఉన్నాడు ఆయన. అక్కడ మార్త ఉపచారం చేస్తుంది. ప్రియులారా, లాజరు ఆయనతో కూడా కూర్చున్న వారిలో ఒకడు. మరియా ఒక అత్తరు తీసుకొని వచ్చి యేసు ప్రభు యొక్క పాదాలకు పోస్తుంది. అది చూసినటువంటి యోధా ఇస్కరియోతు ఓర్వలేకపోయాడు. ఆ డబ్బేదో ఈ సంచిలేస్తే బాగుంటుంది కదా, అనవసరంగా 300 దేనారములతో ఈమె ఇంత ఖర్చు చేసి ఇంత అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాలకు పూసి నేలపాలు చేసేసింది అంటున్నాడు. ఎవరి పాదాలకు? యేసు ప్రభు పాదాలకు పూసి అనవసరంగా ఎందుకు ఈ ఖర్చు? ఆ ఖర్చేదో ఈ డబ్బు సంచులు వేస్తే. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడంటే పేదవాళ్ళకి ఇవ్వచ్చు అంటున్నాడు. చూడండి, పేదవాళ్ళ మీద మనసు ఉందనుకుంటున్నారేంటి ఈయనకి? ఏమండి, పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అంటున్నాడు. డబ్బు సంచిలో వెయ్యాలనేదే లోపల మనసు. బయట ఆలోచన ఏంటి? బయట మాట ఏంటి? చూసారా ఎటువంటి ఆలోచన కలిగిన వాడు? లోపలొకటి బయటొకటి, లోపలొకటి బయటొకటి. మనం కూడా ఒక్కోసారి అంతే, అమ్మ కానుక అయిపోయినా పర్వాలేదులేమ్మా అని అంటాం. లోపల మాత్రం నేనంటే మాత్రం ఇవ్వకుండా ఉంటుందా?
అన్న ఫీలింగు మనలో కలుగుతూ ఉంటుంది ప్రియులారా. ఆలోచిస్తున్నారా? కాబట్టి మనము ఒకసారి ఈ విషయాలను బాగా అర్థం చేసుకోవాలి. పేరుకు అపోస్తులుడు, ఒక ఉన్నతమైన స్థాయి కలిగిన వాడు. తనతో పాటు 11 మంది అపోస్తులు ఎంత చక్కగా, ఎంత మంచిగా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు నేర్చుకుంటూ ప్రభువుతో తిరుగుతున్నాడు. వాళ్ళ మనసేమో వాక్యం మీద ఉంది, ఈయన మనసేమో డబ్బు మీద ఉంది. ఎందుకు అపోస్తులుడు అయ్యాడు ఈయన అపోస్తులుడు ఎందుకయ్యాడు? నేనేదో అపోస్తులుడయ్యి వాక్యమును నేర్చుకొని, వాక్యము తెలుసుకొని 10 మందికి వెళ్ళి వాక్యాన్ని బోధించి ఆత్మలను సంపాదించి సంఘాలను కడదామనే ఉద్దేశం కాదు ఈంది. ప్రభువారు సంచి నాకే ఇచ్చేశాడు కదా, వచ్చిన కానుకలన్నీ ఈ సంచిలోకే వచ్చేస్తున్నాయి కదా, ఇంకా మనం కష్టపడాల్సిన అవసరమేముంది? వీటిని దొంగిలిస్తూ ప్రియులారా, ఈయనేమనుకున్నాడంటే ఎవరికి తెలియదులే నేను దొంగిలించడం అనుకున్నాడు. శిష్యులకు తెలియకపోవచ్చు, తనతో పాటున్న తోటి సహోదరులకు తెలియకపోవచ్చు. నువ్వు తిరుగుతున్నది ఎవరితో? పరమాత్మునితో, పరలోకము నుండి వచ్చినటువంటి దేవుని కుమారునితో తిరుగుతున్నావు నువ్వు. ఆయన ఎటువంటి వాడు? హృదయాలను గ్రహించేవాడు. హృదయ రహస్యములు ఆయనకు మరుగులేదు. ఆయనకు తెలియందేముంది చెప్పండి? ఈయన అనుకున్నాడు, ఎవరు నన్ను చూడటం లేదులే, చూడకుండా చేస్తున్నానులే అని అనుకుంటున్నాడు. ఆ సంచిలో ప్రియులారా డబ్బు వేస్తుంటే వాటిని ఏం చేస్తున్నాడు? దొంగిలిస్తూ వస్తున్నాడు. దొంగయ్యుండి అనే మాట ఉంది చూడండి అక్కడ, దొంగయ్యుండి. అందుకే ఈయన ఏమన్నారంటే దొంగ అపోస్తులుడు అన్నారు. మనలో కూడా అప్పుడప్పుడు అంటారు కదండి, దొంగ పాస్టర్ గారండి ఈయన, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటారే. ఈయన కూడా అపోస్తులుడే కానీ ఏ అపోస్తులుడు? కొంచెం వాల్యూమ్ పెంచరా. ఏ అపోస్తులుడు? దొంగ అపోస్తులుడు. ఏంటి, దొంగ అపోస్తులు కూడా ఉంటారా? దొంగ పాస్టర్లు కూడా ఉంటారా? మీకు తెలియదేమో, ఇప్పుడు ఎక్కువ శాతం వాళ్ళేనండి, ఎక్కువ శాతం వాళ్ళే సమాజంలో. దొంగయ్యుండి ప్రియులారా బేదల మీద శ్రద్ధ కలిగి కాదట, వాడు దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చిన గనుక అలాగూ చెప్పాడు. అంటే ఇప్పుడు ఈ దొంగ ప్రియులారా, ఈ సంచిలో వేయబడుతున్న డబ్బు దొంగిలించుచున్న సంగతి కూడా ఎవరికి తెలియకుండా చేస్తున్నాడు. చూడండి, 11 మందికి తెలుసా? ఇదే కన్ను గప్పి చేస్తున్న పాపం, కళ్ళు గప్పి చేసే పాపం ఇదే. అందరి కళ్ళు కప్పేస్తున్నాడు. తనతో ఉన్న వారందరితో మోకరిస్తున్నాడు, తనతో పాటు ఉన్న వాళ్ళందరితో కూడా కలిసి పాటలు పాడుతున్నాడు, తనతో ఉన్న వారందరితో పాటు కూడా చక్కగా దేవుని పరిచర్యలో పాలు పంపులు పొందుతున్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎటువంటి పరిస్థితి అతనికి ఉందో ఆలోచించండి. ఒక దొంగ, ఏవండి, ఒక అపోస్తులుడు దొంగ అని అనిపించుకుంటున్నాడు అంటే ఎంత ఘోరమైనటువంటి విషయం అండి అది. ఒక్కసారి ఆలోచించండి. వీడు దొంగన్న సంగతి ప్రభువుకు ముందే తెలుసు. ప్రియులారా, తెలిసినటువంటి ప్రభువు ఇతడు చేస్తున్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆలోచనలకు, చేస్తున్న తప్పుకు ఆత్మలో కలవరపడుతున్నాడు ఆయన. నేను ఎన్నుకున్నది ఇందుకేనా? నిన్ను పిలిచింది ఇందుకేనా? నేను సేవ చేయమన్నది ఇందుకేనా? నా దగ్గర తిరిగి నేర్చుకోండి అని చెప్పింది ఇందుకేనా? ఆత్మలో కలవరపడుతున్నాడని ఇందాక చదువుకున్నాక మళ్ళీ చదవండి 13వ అధ్యాయం 21వ వచనం. యేసు ఈ మాటలు చెప్పిన తరువాత ఆత్మలో ఏమవుతున్నాడు? ఎవరిని బట్టి కలవరపడుతున్నాడు ఆత్మలో ఆయన? ఎవరిని బట్టి వేదన చెందుతున్నాడు ఆయన? ఎవరిని బట్టి బాధ చెందుతున్నాడు ప్రభు? ఒక దైవ సేవకునిగా, ఒక దేవుని బిడ్డగా, ఒక దేవుని కొరకు బ్రతకవలసిన నీవు ఒక దొంగగా మారినప్పుడు, ఆయనకు అవమానం తెచ్చినప్పుడు ఆయన హృదయం, ఆయన మనసు, ఆయన ఆత్మ కలవరపడుతుందన్న సంగతి తెలుసా? నేను చేస్తున్న పని ఎవరికి తెలియదులే, నేను చేస్తున్నటువంటి పని ఎవరికి తెలియకుండా చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు దేవునికి విరోధమైన కార్యం చేసినప్పుడల్లా ఆయన హృదయం కలవరపడుతుంది, ఆయన ఆత్మ కలవరపడుతుంది. ప్రియులారా, భయమున్న సేవకుడు ఇలా చేయగలుగుతాడా? ఒకసారి ఆలోచించండి.
ఆయన ఆత్మలో కలవరపడుతున్నాడు, బాధ చెందుతున్నాడు. ఒకనాడు ఎక్కడో ఉన్నటువంటి ఇతనిని అపోస్తలుడుగా ఉంటాడు, నాతో పాటు తిరుగుతాడు, నేను ఏర్పాటు చేసుకుని నాకిష్టమైన వ్యక్తిగా పిలిచాను. ఇందాక నాన్నగారు చదివించారు కదా, ఆయన వారికిష్టమైన వారిని పిలువగా, ఆయనకిష్టంగా బ్రతుకుతాడని పిలిస్తే, ఈ రోజున దేవుని సేవలోకి వచ్చి దేవుని పనిలో ఉంటూ ఒక దొంగగా పేరు ప్రియులారా ముద్ర వేసుకున్నాడు. ప్రియులారా, అంత మాత్రమే కాదండి, అంత మాత్రమే కాదు. అతని జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ప్రియులారా, దొంగగా అతని ఆ బ్రతుకును కొనసాగిస్తూ, జీవితాన్ని కొనసాగిస్తూ, ఇదిగో ఒక దినాన్న అతడు, ప్రియులారా, ఈ విషయం ప్రభువుకు తెలిసిన తర్వాత ఒక సంఘటన ఇతని జీవితంలో జరిగిందండి. ఏంటో ఒకసారి మళ్ళీ రండి, యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి నుండి చదవండి. మొదటి నుండి చదువుకుందాం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండగకు ముందే ఎరిగినవాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అప్పవాది ఆలోచన పుట్టించి ఉండెను. చాలండి, బాగా ఆలోచించండి ఈ మాటలు. ఏవండి, అపోస్తులుడు ఎవరు? యూదా ఇస్కరియోతు. యూదా ఇస్కరియోతు ఒక్కడగా కాదు, 11 మందితో ఉంటున్నాడు. ఆ తరువాత ప్రభుతో కూడా తిరుగుతున్నాడు. ఆయన ప్రభుతో తిరుగుతున్నాడు. ప్రభుతో ఉన్నప్పుడు, ప్రభు పిల్లలతో ఉన్నప్పుడు, ప్రభుతో సహవాసం చేస్తున్నప్పుడు అపవాదికి చోటిచ్చిన ప్రియులారా వ్యక్తి యూదా ఇస్కరియోతు. చాలామంది ఏమంటారంటే, మనం సహవాసంగా కూడుంటే, మనం మంచిగా ఉంటే, మనం అందరం కలిసి ఉంటే సాతానుడు ఏం చెయ్యడు అనుకుంటున్నారా? కలిసి లేడా? ఈయన కలిసి ఉన్నాడా లేడా? అందరితో కలిసి ఉన్నాడు. కానీ ప్రియులార, సాతానుకు తెలుసు, ఈ వ్యక్తి నాకు లోబడినవాడు, ఇతడు చాలా తొందరగా నాకు లోబడిపోతాడు అనుకున్నాడు. ముందు ఏం చేశాడంటే ఒక ఆలోచన పుట్టించాడంతే. సాతానుడు చేసే పని అదే. వెంటనే డైరెక్ట్గా వచ్చి మన ద్వారా కార్యం చేయడు వాడు. మనలో ఉండి మనలో ఒక ఆలోచన పుట్టిస్తాడంతే. ప్రియులారా, సాతానుకున్నటువంటి ఒక గొప్ప సంగతి చెప్పనా నేను? సాతానుకున్న గొప్ప సంగతి, వాడు తప్పు చెయ్యడు. సాతానుడు తప్పు చెయ్యడు, మన చేత తప్పు చేయిస్తాడు. సాతానుడు తప్పు చేస్తే వాడికేం పేరు? సాతానుడు తప్పు చేశాడు, వాడికేం పేరు? సాతానుడు ఎవరి చేత తప్పు చేయిస్తాడు? మన చేతే. మనం ఏం గొప్పవాళ్ళం అనుకుంటున్నాం ఏంటి? యూదా ఇస్కరియోతు కంటే నేను మంచివాడిని అనుకుంటున్నావా? ఏవండి, నేను ఒక విషయం చెప్పనా? సాతానుడు దేవునికి ఇష్టులైనటువంటి వారినే ఏర్పాటు చేసుకుంటాడు. తెలుసా మీకు? వారినే పట్టుకుంటాడు. బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతములు మొదటి గ్రంథం అనుకుంటాను, చూడండి ప్రియులారా. వాక్యంలో మనము చూడగలిగితే 31వ అధ్యాయము వాక్యంలో ప్రియులారా మనము చూడగలిగితే వ్రాయబడినటువంటి విషయాలను మనము చూద్దామండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 21వ అధ్యాయం, క్షమించండి 21వ అధ్యాయము మొదటి వచనం చదవండి. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి, చాలండి, బాగా ఆలోచించండి. ఇక్కడ సాతానుడు ఎవరిని ప్రేరేపించాడు? ఇక్కడ దావీదెవరు? దావీదెవరు అనగానే మనకు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు. దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు దావీదు. దేవుని ఉద్దేశాలు
నెరవేర్చేవాడు. అప్పటి వరకు దేవుని కొరకు పరిగెత్తినవాడు, దేవుని కొరకు విజయాలు సంపాదించినవాడు. అటువంటి దావీదును ఎవరు ప్రేరేపించారు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, సాతానుడు దావీదు లాంటి దేవునికి ఇష్టుణ్ణి ప్రేరేపిస్తే నిన్ను నన్ను ప్రేరేపించదా? మరి ఏంటి, మనం ఏదో దావీదులా గొప్పలా కూర్చున్నాం ఇక్కడ, ఏం మాట్లాడట్లేదు? నన్ను ఎప్పుడూ ప్రేరేపించలేదండి, నేను వాడి ప్రేరేపణకు లోను కాలేదండి, యేసు నామములో గద్దించేశానని అంటారా? అబ్బా, అంత తేలిక వెళ్ళిపోయేవాడు అనుకుంటున్నారు ఏంటాడు? ఏమండి, అంత తేలిక వెళ్ళిపోయేవాడు అనుకుంటున్నారా? యేసు రక్తమే జయం అంటే పారిపోయాడు అనుకుంటున్నారు ఏంటి? అంత పిరికి పంద కాదు వాడు. నువ్వు ఆ మాట వాడినంత మాత్రాన వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడని మీరు అనుకుంటున్నారేమో, కానీ బైబిల్ చెప్పట్లేదు అలా. ఎక్కడ లేదా వచ్చిన ఆ మాట ఉందా? పరిశీలన చేయండి బైబిల్లో. యేసు పేరు చెబితే పారిపోతాడు అనుకుంటున్నారా? అసలు యేసు ప్రభుని శోధించడానికి వచ్చాడు. యేసు ప్రభు పేరు తర్వాత ప్రక్కన పెట్టండి, యేసు ప్రభునే శోధించటానికి వచ్చాడు. యేసు ప్రభుని శోధించటానికి వచ్చాడు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 40 రోజులు శోధించాడు. ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత 40 రోజులు ప్రతిదినము శోధించాడు. ఆయన్ని శోధించుతూ వచ్చాడు. ప్రియులారా, ఎలా జయించాలో, సాతానును ఎలా ఓడించాలో అలాగే ఆయన, ప్రియులారా, దానిని వెంటనే వెళ్ళిపోనలేదు. కానీ ఆ విషయాలలో ఆయన ఏ విధంగా వీడు వెళ్ళిపోతాడంటూ మొదటి నుండి ఒక ప్రణాళికను వేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. నేను ఇంకొక అద్భుతమైన మాట చెబుతాను చూడండి. ఇంకొక అద్భుతమైన మాట. ఏమండి, దావీదును ప్రేరేపించాడు సాతానుడు. ఆయన మనలాంటి మనుషుడే కదా. యోధా ఇస్కరియోతును ప్రేమించాడు, ఆయన కూడా మనలాంటి మనుషుడే కదా అనుకుంటున్నారా? దేవుణ్ణి కూడా ప్రేరేపించాడు. ఏంటి, దేవుణ్ణా? ఏంటి, సాతానుడు దేవుణ్ణి ప్రేమించేంత గొప్పోడా? చూడండి యోబు గ్రంథం, చూడండి యోబు గ్రంథం. ప్రియులారా, వాక్యం ఎంత గొప్పదోనండి. 2వ అధ్యాయం, యోబు గ్రంథం 2వ అధ్యాయం, దేవుని వాక్యములో నుండి మనము చూస్తే 3వ వచనం చదవండి, మనకు అర్థమవుతుంది. 3వ వచనం, అందుకు యెహోవా, దేవుడు మాట్లాడుతున్నాడు సాతానుతో. ఏమని మాట్లాడుతున్నాడు? నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని అంటివాడెవడును లేడు. చూడండి, ప్రభు దేవుడు మాట్లాడుతున్న మాట, నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను. చూసారా, ఎవరు మాట్లాడుతున్న మాట అండి ఇది? దేవుడు. సాతానా, నువ్వేంటి యథార్థవంతుడు, నమ్మకస్తుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విడిచిపెట్టిన యోబు విషయంలో అతన్ని పాడు చేయటానికి నన్ను నిష్కారణంగా ఏం చేస్తున్నావు? ప్రేరేపిస్తున్నావు. అంటే ఇప్పుడు చూడండి ప్రియులారా, సాతాను అంటే తేలిగ్గా అంచనా వేసుకోకండి. తేలిగ్గా అంచనా వేసుకున్నావంటే ఆడు నీ దగ్గరే ఉంటాడు ఎప్పుడు. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుడు అంటున్నాడు, నిష్కారణముగా నీవు యోబు విషయాన్ని బట్టి అతన్ని పాడు చేయుటకు నన్ను నీవు ప్రేరేపిస్తున్నావేంటి? దేవుణ్ణి ప్రేరేపిస్తుంది. దేవుని సభ ఎక్కడ జరుగుతుందో దానికి తెలుసు. సభాపర్వతం మీదే కదా జరుగుతుంది ఇది. ఏమండి, సభాపర్వతం మీదకి దేవుని దూతలు దిగి వచ్చినప్పుడు అక్కడ ప్రభు ప్రియులారా ఒక సభ ఏర్పాటు చేశాడు. సభాపర్వతం అంటారు దాన్ని. ఆ పర్వతం మీద దేవుడు తన దూతలకు తన పనులు అప్పగించటానికి అది ఏర్పాటు చేయబడినటువంటి ఒక సభ. అది దేవుని దూతలకే తెలుసు. వీడు కూడా వచ్చేసాడు అక్కడికి. ఎక్కడికి? ఎవరి సభలోకి? దేవుడి సభలోకి వస్తాడా? అంత దమ్ముంది వీడికి. నువ్వు నేనైతే అంటాం అట్లా. నువ్వు నేనైతే అంటాం అట్లా. దేవుడి సభలోకి వచ్చేంత దమ్ము ఆడికి ఎక్కడుందండి అనుకుంటున్నావేమో. అసలు నేను ఒక విషయం చెప్పనా? ఒకనాడు వాడు సాతానుగా మారక మునుపు ఈ అడ్రస్లన్నీ వాడికి తెలుసు. దేవదూతగా ఉన్నప్పుడు పడిపోక మునుపు
అతడు పాపము చేయక మునుపు, పాపం అతనిలో కనబడక మునుపు. ఇదిగో ఇవన్నీ కూడా ప్రియులారా వాడికి తెలిసి అడ్రస్. అందుకే ఈ పర్వతం దగ్గర సభ ఎప్పుడు జరుగుతుందో తెలుసు, ఆ సభలోనికి ఎలా రావాలో తెలుసు. పల్లెకోనలో సేవకుల కూడికి ఎప్పుడు జరుగుతుందో తెలుసు, ఆ కూడికలోకి ఎప్పుడు రావాలో కూడా వాడికి తెలుసు. ఎవరిని నిద్రపుచ్చాలో తెలుసు, ఎవరిని నిర్లక్ష్యంగా ఉంచాలో తెలుసు, మంచి మాట మాట్లాడేటప్పుడు ఎవరిని బయటికి తీసుకెళ్లాలో తెలుసు. తెలియదంటారేంటి వాడికి? తెలియదంటారేంటి వాడికి? దేవుని సభలోనికి వచ్చినప్పుడు మానవుల సభలోనికి రాకుండా ఉంటాడా? ఇప్పుడు చెప్పండి. సాతానుని గురించి బాగా తెలుసుకోవాలండి. మనం ఎప్పుడు యేసుక్రీస్తుని గురించే కాదు, ఆయన చేసినటువంటి మేలును గురించే కాదు, ఆయన చేసిన అద్భుతాలను గురించే కాదు, అప్పుడప్పుడు సంఘానికి సాతాను గురించి కూడా చెప్పాలి మనం. అవునండి, గత నెల రోజుల నుంచి మా యూత్ మీటింగులో నేను సాతాను శాస్త్రాన్ని గురించి చెబుతున్నా. సాతాను శాస్త్రం ఏంటి? సాతాను శాస్త్రం కూడా ఉందా? అమ్మో, అది చెబుతుంటే మా యవనస్తులు భయపడిపోతున్నారు. ఏంటి వాడు ఇంత ఉన్నతుడా? ప్రియులారా, ఆలోచించండి. యోధా ఇస్కరియోతులో ఆలోచన పుట్టించాడు, దావీదును ప్రేరేపించాడు. మన తండ్రి అయిన దేవుణ్ణి కూడా అతడు ప్రేరేపిస్తున్నప్పుడు, నువ్వు ప్రేరేపిస్తే నీ ప్రేరేపణకు లోనైపోయేంత బలహీనుడిని కాదు సాతానా నేను, ఎందుకు నువ్వు అలా నన్ను ప్రేరేపిస్తున్నావని ప్రభువు మాట్లాడుతున్నట్లుగా, మన తండ్రి మాట్లాడుతున్నట్లుగా లేఖనాలు చూస్తున్నాం. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ముందుగా సేవకులు ఉండకపోతే ప్రియులారా, వాడు మన కుటుంబాలలోనే పనిచేసి మనలనే దేవునికి దూరం చేసి మనము పైకి మంచివారిగా కనబడేటట్లుగా చూపించి మన ఆత్మలను నరకానికి ఈడ్చుకొని పోయే అవకాశం ఉందండి. ఇదిగో యోధా ఇస్కరియోతు యొక్క జీవితములో ఆలోచన పుట్టించాడు. ఇక ఆఖరి వారం ఏవండి, పస్కా పండుగకు 6 దినాలు ముందంటే దాని అర్థం ఏంటిగా? పస్కా దినాల్లోనే కదా యేసుప్రభు చచ్చిపోయేది. పస్కా రోజునే చచ్చిపోవాలి ఆయన, ఎందుకంటే పస్కా వధించినటువంటి దినం అదే కదా ఇశ్రాయేలీలు. కాబట్టి పస్కా దినాన్ని చచ్చిపోవాలి ఆయన, చనిపోవాలి, మరణించాలి ఆయన. కాబట్టి 6 దినాలు అంటే ఇక లాస్ట్ వీక్, అది ఆఖరి వారం, అది యేసు ప్రభుకి ఆఖరి వారం అది. ఇప్పుడు యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్పాడు, మీరు వెళ్ళండి. మీరు వెళుతూ ఉండగా ఒక వ్యక్తి మీకు కనబడతాడు, నీళ్లకొండ మోసుకుని వెళుతూ ఉంటాడు. అతడు ఎక్కడికి వెళతాడో అక్కడికి వెళ్ళండి, ఆ ఇంటిలో ప్రభు బల్ల ఏర్పాటు చేయండి అన్నాడు. వెళ్ళారు, ప్రభు బల్ల ఏర్పాటు చేశారు. అక్కడ ప్రభు బల్ల తీసుకుంటున్నప్పుడు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మాటలే ఈ యోహాను సువార్త 13వ అధ్యాయం. ఇప్పుడు చూద్దాం రండి. యోహాను సువార్త 13వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి మనము చూస్తే ప్రియులారా, 22వ వచనము నుండి చదువుకుందాం. ఆయన ఎవరిని గూర్చి ఇలాగు చెప్పెను, ఆయన శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. కనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా వాడెవడని ఆయనను అడిగెను. అందుకు యేసు, నేనొక ముక్క ముంచి ఎవనికిచ్చెదనో వాడే అని చెప్పి ఆ ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు యోధా ఇస్కరియోతుకు ఇచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. మనం 3వ వచనంలో 4వ వచనంలో ఆలోచన పుట్టించాడు. అపవాది ఏం చేశాడు? ఆలోచన పుట్టించాడు. ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోయాడు, అవకాశం ఇచ్చేశాడుగా.
డైరెక్ట్గా వెళ్ళిపోయాడు, వానిలో ప్రవేశించను. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీవు చేయునది త్వరగా చేసే. అంటే నువ్వు చేయునది త్వరగా చేసేయంటే మిగతా వాళ్ళకి అర్థం కావట్లే ఆ మాటలో, ప్రక్కనున్న వాళ్ళకి అర్థం కావట్లే ఆ మాటలు. ఇదేంటి, ఏదో మనకు తెలియకుండా ఏమని చెప్పాడేంటి యోధా ఇస్కరియోతుకి యేసు ప్రభు వారు? నువ్వు చెయ్యినది ఏదో తొందరగా చేసేయమంటున్నాడేంటి? వాళ్ళకేం తికమక అయిపోతుంది యోధా ఇస్కరియోతు గురించి. యోధా ఇస్కరియోతు బ్రతుకంతా ఎరిగిన వాడు ప్రభువు, బ్రతుకంతా బయట పెడుతున్నాడు. వీళ్ళకి మాత్రం అర్థం కావట్లేదు. 3.5 సంవత్సరాలు సహవాసం చేశారు కానీ, తిరుగుతున్నారు కానీ యోధా జీవితం ఏంటో వీళ్ళకి అర్థం కాల. ప్రియులారా, ఇప్పుడు రండి మత్తయి సువార్తలోనికి వెళదామండి. మత్తయి సువార్తలోనికి వెళదాం, 26వ అధ్యాయము. ప్రియులారా, మత్తయి సువార్త 26వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి ప్రియులారా మనము చూడగలిగితే ఒక్కసారి 45వ వచనము నుండి చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము. వచ్చి ఇదిగో నా గడియ వచ్చియున్నది, పాపుల చేతికి అప్పగించబడబోతున్నాడు, వెళ్ళుదము. ఇదిగో నన్ను అప్పగించువాడు. ఎక్కడికి వచ్చేసాడట? దగ్గరకు వచ్చేసాడు. కారణం ఏంటంటే అండి, ఎప్పుడైతే ఇతడు ముక్క పుంచుకున్నాడో జరిగిన విషయం ఏంటో తెలుసా? ముక్క పుచ్చుకున్న ఇతడు జరిగిన విషయం ఏంటో 26వ అధ్యాయములోని కొంచెం ముందుకు రండి. అది ఆచరించేటప్పుడు జరిగిన విషయం ఏంటో ఒక్కసారి బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ప్రియులారా 20వ వచనం చదవండి. 20వ వచనం. భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని అక్కడ చెప్పాడు. ప్రభు బల దగ్గర చెప్పాడు, ఒకడు మీలో నన్ను అప్పగిస్తాడు అని చెప్పాడు. వాళ్ళు అప్పటికీ అర్థం కాలేదు యోధా ఇస్కరియోతు యొక్క స్థితి. ఆ తర్వాత ఆయన ముక్క తీసి ఆయనకి ఇచ్చాడు, సాతానుడు ప్రవేశించాడు. ఇక వీడు అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి? ప్రభు బల్ల కార్యక్రమంలో నుంచి లేచి వెళ్ళిపోయాడు. లేచి వెళ్ళిపోయిన ఇతడు చేసిన పని ఏంటో తెలుసా ప్రియులారా? బేరం కుదుర్చుకున్నాడండి. ఎవరితో? ఇప్పుడు 14వ వచనం నుండి చదవండి. ఇప్పుడు 14వ వచనం. అప్పుడు 12 మందిలో ఒకడకు ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల యొద్దకును నాకు ఏమి ఇత్తురని. చూసారా? ఎప్పుడైతే ప్రభు అతనికి మొక్క ఇచ్చాడో తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? అప్పటికే యేసుక్రీస్తుని ఎలా పట్టుకుందాం, ఎలా సిలువ వేద్దాం, ఏ రీతిగా ఈయన దగ్గరికి మనం వెళ్ళాలని ఆలోచనలో ఉన్నారు ఎవరు? ప్రధాన యాజకులు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నాడు, నేను ఆయన అప్పగిస్తాను, మీరు ఎంత ఇస్తారు నాకు? బేరం కుదుర్చుకుంటాడు. చూడండి, ఎవరు? అపోస్తులుడు, పంపబడినవాడు, సేవకుడు, దేవుని పరిచర్య కోసం నియమించబడినవాడు, దేవుడు ఇష్టమై పిలుచుకున్నవాడు, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేయటానికి పరుగులెత్తుతున్నాడు. ప్రియులారా, పరుగులెత్తుతున్నాడు. వెళ్ళాడు, వాళ్ళతో బేరం కుదుర్చుకున్నాడు. ప్రియులారా, అప్పుడు బేరం కుదుర్చుకున్న తర్వాత ఇప్పుడు ఆయన తన శిష్యులతో గెత్సేమనే తోటలోనికి వెళ్ళటం, అక్కడ చెమట రక్త బిందువులుగా మారునంతగా ప్రార్థన చేయటం, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని వీళ్ళకి చెబితే వీళ్ళేమో 3 సార్లు ప్రార్థన చేయకుండా నిద్రపోవటం. 3వసారి ఆయన వచ్చి వాళ్ళని లేపి అంటున్నమాట, ఇక నిద్రపోండి, ఇక లెండి, ఇక మీరు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, లెండి, నన్ను అప్పగించబోయేవాడు సమీపించేశాడు. చెప్పండి, ఎవరి సేవ కోసమైతే పిలిచాడో, ఎవరి పరిచర్య చెయ్యాలని పిలిచాడో, ఎవరి కొరకు బ్రతకాలని పిలిచాడో, ఆత్మలో ప్రియులారా ఆయన ఎవరిని ప్రియులారా రక్షించాలని పిలిచాడో, ఎవరి చేతిలో నుండి ప్రాణాలను తప్పించాలి, వాళ్ళని విమోచించాలని పిలిచాడో, ఆ పిలిచిన వాడే అప్పగించటానికి సమీపిస్తున్నాడు ప్రభువుని.
ప్రియులారా సమీపించాడు కదా. సమీపించిన తర్వాత ఇప్పుడు లోపలికి వచ్చేసాడు, ఇక దగ్గరకు వచ్చేసాడండి. వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి ప్రియులారా వాక్య భాగములు. ప్రియులారా 47 నుండి. ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు. చూడండి ఆ మాటలు మీరు ఎప్పుడు అండర్లైన్ చేసుకోవాలి. 12 మందిలో ఒకడు, 12 మందిలో ఒకడు, 12 మందిలో ఒకడని ఎందుకు మాటి మాటికి ప్రభు చెబుతున్నాడు? అతడు బయటోడు కాదయ్యా, అతడు బయటవాడు కాదు, అతడు మనవాడే, మనలో ఉన్నవాడే, అప్పగించటానికి సమీపించాడు. చదవండి. ఒకడగు యోధా వచ్చెను, వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చాను. దేవుని వాక్యాన్ని పట్టుకొని సాతాను చేతిలో ఉన్న ప్రజలను విడిపించవలసిన వాడు కత్తులు పట్టుకున్న వారితో సహవాసం చేస్తూ వాళ్ళని తీసుకొస్తున్నాడంటే ఎంత దుర్మార్గుడిగా మారిపోయాడు ఒక సేవకుడు. ఆత్మ సంబంధమైన ఖడ్గం, ఇందాక నాన్నగారు చెప్పాడు. ప్రియులారా, కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క ఆలోచనలు బయటకు తీసుకొని వచ్చే ఒక ఆధ్యాత్మికమైన ఖడ్గాన్ని పట్టుకొని వెళ్ళవలసిన వాడు చంపే ఖడ్గాలు పట్టుకున్న వారితో వచ్చేసాడు. చూడండి ప్రియులారా, సేవకుడా, ఎవరితో నీ సహవాసం, ఎవరితో నీ బంధం, ఎవరితో తిరుగుతున్నావు, ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఆత్మీయులతోనా లేక రవిడి చేసే వారితోనా? సేవకుల్లో కూడా ఉన్నారండి ఇటువంటి వాళ్ళు, సేవకుల్లో కూడా ఉన్నారు. బాధాకరమైన విషయం, విచిత్రకరమైన విషయం ఏంటంటే, మొన్నటి దినాన ప్రియులారా నేను ఒక యూట్యూబ్లో ఒక సంఘటన చూశాను. ఏంటో తెలుసా? పేరు మోసిన పాస్టర్ గారు, అది నేను డౌన్లోడ్ చేశాను. ప్రియులారా, నేను దయ్యాలు వెళ్ళగొడతాను, అద్భుతాలు చేస్తాను, నా దగ్గరకు వస్తే జరగందంటూ ఏముండదంటూ ప్రజలందరినీ మోసం చేస్తూ ఉండగా ఎంతోమంది యవనస్తులు ప్రియులారా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు మోకరించి ప్రార్థన చేస్తూ ఉండే ప్రియులారా, వారిలో ఒక డిగ్రీ చదివే అమ్మాయిని ప్రియులారా పాడు చేసి కడుపు చేశాడు. అమ్మాయి అందరికీ దూరం అయిపోయింది. ఎందుకంటే డిగ్రీ చదువుతూ ఉండగానే ఆ మందిరానికి వస్తున్నప్పుడు వాళ్ళు చేసే ప్రార్థన, ఆ పాస్టర్ గారు మోకాళ్ళ మీద ఉండే విధానం చూసి నేను కూడా ప్రభువుకి అంకితం అయిపోవాలని, నాకు పెళ్ళొద్దు చదువొద్దని ఇంటి దగ్గర చెబితే, అమ్మా అట్లా కాదు, నువ్వు చక్కగా చదువుకో, మంచి స్థితిలో ఉండి ప్రభువుని వెంబడించంటే వాళ్ళ మాట వినకపోతే అమ్మాయి నెట్టేశారు. నేను ప్రభు కోసమే బ్రతకాలని వచ్చింది ఆ అమ్మాయి. వెళ్ళిపోయి ఆ ప్రక్కనే ఒక రూమ్ తీసుకొని మందిరానికి వస్తూ ఉంటే ఆ అమ్మాయిని చెరిపేశాడు. అమ్మాయికి ప్రియులారు గర్భిణి అయిపోయింది. అమ్మాయి ఎవరిని ఆశ్రయించాలో తెలియక, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళటానికే అవకాశం లేదు తెలియక ఆమె ఎక్కడికి వెళ్ళింది తెలుసా? ఒక టీవీ ఛానల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఏంటమ్మా నీ పరిస్థితి అంటే, ఒక పాస్టర్ నా కడుపు చేశాడంటుంది. ప్రియులారా, ఇప్పటికీ నా ఫోన్లో ఉంది, అది డౌన్లోడ్ చేశాను నేను. అసలు ఆ పాస్టర్ అనే మాట వినబడగానేనండి నా గుండె పగిలిపోయిందండి. ఎలా చేశాడు? వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేశారు వాళ్ళు. ఇదిగో మేము పోలీసులతో నీ మందిరం దగ్గరికి వస్తున్నాం, నీ మందిరాన్ని మేము బ్యాన్ చేస్తాం, నీ మందిరాన్ని మూసేస్తాం, ఇంకా చుట్టుప్రక్కల వాళ్ళు ఎవరు నీ దగ్గరకు రారు, జోసఫ్ జాగ్రత్త, పేరు జోసఫ్ అని అంటే ఆయన ఏమాత్రం భయం లేకుండా ఏం చేసినా దేవుడు క్షమిస్తాడులేండి అంటున్నాడు. వాళ్ళు టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ చేసేవాళ్ళు, కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళన్న సంగతి తెలియక అనేశాడు. ఇదిగో నీ పప్పులు ఉడకో, నీలాంటి వాడిని దేవుడు ఎట్లా కనికరిస్తాడయ్యా, నీలాంటి వాడిని దేవుడు ఎలా క్షమిస్తాడయ్యా, నీలాంటి వాడిని ఎలా దేవుడు కాపాడతాడయ్యా, మేము వస్తున్నాం, ఆ అమ్మాయిని తీసుకొని పోలీసులు తీసుకుని వస్తున్నాం అని ఆయనకు ఫోన్ చేస్తుంటే ఆయన మాటలు విచిత్రంగా అనిపించాయండి నాకు. ప్రియులారా, ఇటువంటి పరిస్థితులు జరగటాన్ని బట్టే కదా భూమి మీద ఈ లోకములో మతోన్మాదులు అనబడుతున్న వారు మన మీద దాడి చేస్తున్నందుకు కాదా? మనల్ని అన్యాయంగా మాట్లాడుతుంది ఇటువంటి వాళ్ళ నిమిత్తం కాదా? బోధకులందరూ ఇంతే అని ప్రియులారా లేనిపోయిన మంచి వారికి కూడా చెడ్డ పేరు తీసుకొచ్చే వాళ్ళు ఇటువంటి వారి వలన కాదా?
దేవుని కత్తి పట్టి అపవాది తల నరికి అపవాది బంధకాల్లో ఉన్న ప్రజలను విడిపించాల్సిన వాడు కత్తులు పట్టుకుని రౌడీగా వెళ్ళిపోతున్నాడు, కత్తులు తీసుకునే వారితో. ప్రియులారా, రౌడీజం చెయ్యాలి అని ఒకవేళ నీ ఆలోచన ఉంటే సేవమాని వెళ్ళిపో లోకంలోకి. ప్రభు కోసం తగ్గించుకొని తల వంచి అవసరమైతే నరకండి నా మెడని బల్ల మీద పెట్టగలిగిన స్థితి ఉన్నప్పుడే సేవలో ఉండు. ఎందుకు లేకపోతే? ప్రియులారా, కత్తులతో, ప్రియులారా గుదియలతో వచ్చే వారితో కూడా కలిసి వచ్చి ప్రియులారా ఏం చేస్తున్నాడు చూడండి. 48వ వచనంలో ఒక అపోస్తలుడు, ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు చెప్పి వెంటనే యేసు నొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. ఏవండి, పట్టించటానికి వచ్చిన వాడు ప్రభు దగ్గరకు వచ్చి బోధకుడా శుభం అని చెబుతున్నాడంటే ఎలా నమ్మాలండి ఆ వ్యక్తిని? శుభమా? అప్పగించటానికి వచ్చిన నీవు శుభమని మాట్లాడుతున్నావా? ఏమి నోరయ్యా నీది యూదా ఇస్కరియోతు? ఏమి నోరయ్యా? ముద్దు పెట్టుకోవటానికి వచ్చి అప్పగించటానికి వచ్చావు. వాస్తవానికి ముద్దు బైబిల్ గ్రంథంలో ప్రేమకు గుర్తుగా కనబడుతుంది. ప్రేమకు గుర్తుగా కనబడుతుంది. ప్రేమకు గుర్తుగా కనబడే ముద్దును కూడా ఒక ప్రభువును అప్పగించటానికి వాడిన ఒక ద్రోహి అని అనటానికి ఇతడు అర్హుడు కాదంటారా? లోకాగారు అన్నాడంటే అర్థం ఏంటి? నమ్మిన వాడికి ద్రోహం చేసినవాడు, కూడిపెట్టిన వాడికే ద్రోహం చేసినవాడు, ఆకలి తీర్చిన వాడికే ద్రోహం చేసినవాడు, ఆత్మరక్షణ కొరకు వచ్చిన వాడికి ద్రోహం చేసినటువంటి వాడు. అప్పటికి మన ప్రభు యూదా ఇస్కరియోతును చూచి చిలికాడా అన్నాడు. చూడండి, అక్కడ అన్నాడా? యేసు చిలికాడా, నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా, ఏం చెయ్యాలనుకుని వచ్చావో నాకు తెలుసు. ఇందాకన్నా నువ్వు చేయునది ఏదో తొందరగా వెళ్ళి చేయమంటే ఆ శిష్యులకు అర్థమైందా? మిగిలిన వాళ్ళకి అర్థం కాల. ప్రియులారా, నువ్వు చేయునది ఏదో త్వరగా చేయి, నాకు తెలుసు నువ్వు అప్పగిస్తావని. ప్రియులారా, అప్పగించేశాడు. ప్రభును పట్టుకున్నారు, తీసుకుని వెళ్ళారు. ఆయన్ని అనేక విధాలుగా బాధించారు, తీర్పు తీర్చారు. ఆయన్ని అనేక రీతులుగా ప్రియులారా హింసించారు. సిలువ వేయటానికి ఆయన్ని తీసుకుని వెళుతూ కొరడాలతో కొడుతున్న ఈ దృశ్యాలన్నీ చూస్తూనే ఉన్నాడు మనోడు. ఎవరు? యూదా ఇస్కరియోతు. చూస్తున్న అతడు ఆ తర్వాత ఏం చేశాడో 27వ అధ్యాయంలోనికి రండి. ఏవండి, 27వ అధ్యాయంలోనికి మనం వస్తే 3వ వచనం మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుకుందాం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా, ఏమండి, శిక్ష విధించబడుతున్నప్పుడు చూశాడా లేదా? చూచాడనే కదా అక్కడ ఉంది. చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పగా, అతడు ఆ వెండి నాణెములు దేవాలయములు పారవేసి పోయి ఊరి పెట్టుకొనెను. ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాలి. చాలా మంది నన్ను వేశారు కూడా ప్రశ్న, ఏమండి 26వ అధ్యాయము చివరిలో పేతురు గారు అబద్ధమాడతాడు కోడి కొయ్యక మునిపే 3 సార్లని చెప్పినప్పుడు పేతురు గారు అబద్ధం ఆడాడు కదా, అబద్ధం ఆడిన పేతురు పశ్చాత్తాపడ్డాడు కదా, ఆయన సంతాపపడ్డాడు కదా, ఆయనను క్షమించినటువంటి దేవుడు యూదా ఇస్కరియోతు పశ్చాత్తాపడితే ఎందుకు క్షమించలేదు? ఇది ప్రశ్న.
ప్రియులారా, చాలా గొప్ప ప్రియులర విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకు పశ్చాత్తాపడిన క్షమాపణ. తర్వాత వెళ్ళాడు, పశ్చాత్తాపడ్డాడు. ఆ 30 వెండి నాణ్యాలు ప్రియులారా తీసుకొని వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళే పశ్చాత్తాపడుతున్నాడు? ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళాడు. పశ్చాత్తాపడి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? పశ్చాత్తాపడి ఎవరి దగ్గరకు రావాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దేవుని దగ్గరకు రావలసిన వాడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎవరైతే ప్రభువుని సిలువ వేస్తున్నారో, ఎవరైతే ఆయనకు శిక్ష వేస్తున్నారో, ఎవరైతే ఆయన బంధించి హింసించాలనుకుంటున్నారో వారి దగ్గరికే మళ్ళీ వెళ్ళాడంటే అది సరైన పశ్చాత్తాపమేనా? నిజంగా అతనికి పశ్చాత్తాపం వస్తే, అతనికి నిజంగా కన్నీరు వస్తే, నేను చేసింది ద్రోహం అని అనిపిస్తే, నేను చేసింది తప్పు అని అనిపిస్తే వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఆ శిక్ష పొందుతున్న ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభు నిన్ను అప్పగించానయ్యా, నిన్ను నేను బాధించానయ్యా, నిన్ను 30 వెండి నాణ్యాలకు నేను అప్పగించిన దుర్మార్గుణ్ణి నన్ను క్షమించు అని ఏడ్చుంటే క్షమించుండేవాడు. అక్కడికి వెళ్ళలేదు. ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి వెండి నాణ్యాలు వాళ్ళకి ఇచ్చేసి విడిపించండి ఆయన అంటున్నాడు. విడిపించండి, ఆ 30 వెండి నాణ్యాలు ఇచ్చేసి విడిపించండి అంటే వాళ్ళేమంటున్నారు? మాకేం పని లేదయ్యా అని ప్రియులారా వాళ్ళు చెప్పినప్పుడు ఆ వెండి నాణ్యాలు దేవాలయములో పారవేశాడు. ఆ తర్వాత వాళ్ళు వెంటనే ఆ ప్రియులారవి తీసుకుని ఒక కుమ్మరి వాని పొలం కొన్నారు. అది ఒక శ్మశాన భూమిగా ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత సంగతి ఇక్కడ ప్రియులారా, యోధా ఇస్కరియోతు యొక్క అంతం ఏంటి అని మనం ఆలోచన చేస్తే అక్కడ వ్రాయబడిన మాట చూడండి. దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ఏవండి, పోయి ఉరిపెట్టుకొనెను. సరే, అక్కడి నుంచి అయినా ఏమన్నా ప్రభు దగ్గరకు వచ్చాడా? అక్కడి నుంచి అయినా ఏమన్నా ప్రభు దగ్గరకు వచ్చాడా? ఈ దేవాలయంలో అవి పడేసేసి ప్రభు దగ్గరికి ఏమైనా వచ్చాడా? రాలేదు. ఉరిపెట్టుకున్నాడు. పారిపోయాడు అక్కడి నుంచి. ఏం చేయాలో అర్థం కాలేదు. మతి భ్రమించింది. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆ కొండల మధ్యలోనికి. ఆ కొండల మీద ఒక చెట్టు కనపడింది. ఆ చెట్టుకి ఒక ఉరి పెట్టుకున్నాడు. ఆ ఉరి పెట్టుకునేనని ఎక్కడ వ్రాయబడింది కానీ అపోస్తుల కార్యములో ఏమి రాయబడిందో చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము దేవుని వాక్య భాగములో ప్రియులారా మనము చూడగలిగితే అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుందాం. ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల్ల క్రిందుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఉరిపెట్టుకున్నాడు. ఉరిత్రాడు తెగింది, కింద పడ్డాడు. తల్ల క్రిందులుగా పడినందువలన నడిమికేమైపోయాడు? ప్రియులారా, బ్రద్దలైపోయాడు. పేగులు బయటకు వచ్చాయి. చచ్చాడు. దీనిని కుక్క చావంటారు. సేవకుడా, దేవుని కొరకు సరైన విధానములో బ్రతకకపోతే మన చావిదే. మన చావిదే. కుక్క చావంటారు. దిక్కులేని చావు. నీకు అప్పగించిన పనేంటి? నిన్ను పిలిచిన విధానం ఏంటి? నిన్ను దేనికోసము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావు ఈ భూమి మీద? పేతురు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు చూడండి అక్కడ ప్రియులారా. ఒక మాట అన్నాడు 17వ వచనంలో. అతడు మనలో ఒకనాడు ఒకడిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందాడు, కానీ ఈరోజు పరిచర్యకు దూరమైపోయాడు అని అంటాడు 25వ వచనం. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములో పాలు పొందుటకు వీరిద్దరిలో మరొకరిని ఏర్పాటు చేస్తున్నారు అని అంటే ఇప్పుడు అపోస్తలత్వము నుంచి నెట్టివేయబడ్డాడు. పరిచర్య నుండి నెట్టివేయబడ్డాడు. ప్రియులారా, యూదా ఇస్కరియోతు తప్పిపోయాడు. తన చోటికి వెళ్ళిపోయాడు. ద్రోహి వెళ్ళవలసిన స్థానానికి వెళ్ళిపోయాడు. పాపి వెళ్ళవలసిన స్థానానికి వెళ్ళిపోయాడు. నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు వెళ్ళే స్థలానికి తన చోటికి వెళ్ళిపోయాడు. తప్పిపోయాడు. ఆలోచన చేస్తున్నారా?
11 మంది యొక్క మరణం చూస్తే మనకు సవాలుకరంగా ఉంది. ఈ మరణం చూస్తే మనకు ఎలా ఉంది చెప్పండి? బాధాకరంగా లేదా? పరిచర్య నుండి తప్పించబడ్డాడు. ఈ రోజున దేవుని మోసం చేస్తూ, దేవునికి అన్యాయం చేస్తూ, దేవుడు చెప్పిన మాట కాకుండా నీ ఆలోచన ప్రకారం సేవ చేస్తుంటే నేనేమంటున్నానంటే, దేవుని దృష్టిలో నువ్వు ఎప్పుడో తప్పిపోయిన వాడివి. ఈ పరిచర్యలో నుంచి మనం ఎప్పుడో తప్పిపోయిన వాళ్ళం అయిపోతాం. అలాగుంటే ఎప్పుడో తప్పిపోయాం. నువ్వు అనుకుంటున్నావు నేను దేవుని పరిచర్య చేస్తున్నాను, దేవుని పరిచర్యలో ఉన్నాను, దేవుడు నన్ను పిలిచాడు, నేను దేవుని కొరకు బ్రతుకుతున్నానని మనం అనుకుంటున్నాం. కానీ మనము చేసిన పొరపాటులను బట్టి మన పరిచర్యలో నుంచి తప్పిపోయాం, విడిచిపెట్టేశాడు దేవుడు అన్న సంగతి ఎప్పుడైనా తెలుసుకున్నాం మనం? ఆలోచించండి. ఇతడు ఇటువంటి వాడన్న సంగతి తెలిసే లేఖనాలలో ఇతని గుర్చిన ప్రవచనాలు చూద్దాం. 41వ కీర్తన 9వ వచనం. 41వ కీర్తన 9వ వచనం ఇతని గురించి చెప్పబడిన మాటలు. నేను నమ్ముకొనిన నా విహితుడు, నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను. ఎవరి గురించి చెప్పబడిన ప్రవచనం అనుకున్నారు ఇది? యోధా ఇస్కరియోతు గురించి చెప్పబడి, నేను నమ్ముకున్నాను, నా సేవ చేస్తాడని నా ఇంటిలో భోజనం పెట్టాను, వాడే నన్ను కాలెత్తి తన్నాడు. ఇప్పుడు ఇలా ఆ మాట ఎంత భయంకరంగా ఉంది ఒకసారి ఆలోచించండి. ఎంత భయానకంగా. మరో మాట చదువుతారా? 55వ కీర్తన 55వ కీర్తన ప్రియులారా 12వ వచనం నుండి చదవండి. 55వ కీర్తన 12వ వచనం. 55వ కీర్తన 12వ వచనం. నన్ను దూషించువాడు శత్రువు కాదు, శత్రువైన ఎడల నేను దాని సహింపవచ్చును. నా మీద పగబట్టి మిట్టిపడువాడు నా యందు పగబట్టిన వాడు కాదు, అట్టి వాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారిని, నా చెలికాడవు, నా పరిచయుడవు. యోధా ఇస్కరియోతును గురించిన ప్రవచనాలండి ఇవి. జకరియా గ్రంథం ప్రియులారా. దానికంటే ముందు 109వ కీర్తన చూడండి. 109వ కీర్తన 7వ వచనం. 109వ కీర్తన 7వ వచనం. 7వ వచనం అనండి. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునందునుగాక, వాని ప్రార్థన పాపమగునుగాక, వాని జీవిత దినములు కొద్దివగునుగాక, వాని ఉద్యోగములు వేరొకడు తీసుకొనుగాక, వాని బిడ్డలు తండ్రి లేని వారగుదురుగాక, వారి భార్య విధవరాలగునుగాక, వాని బిడ్డలు దేశదిమ్మనులై భిక్షమెత్తుదురుగాక. ఇవన్నీ ఎవరిని గురించి చెప్పబడిన మాటలు? అనుమానంగా ఉందా? అపోస్తల కార్యంలోకి రండి. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం రండి. ఇవే మాటలు అక్కడ ఉంటే చూడండి ప్రియులారా. ఎందుకంటే నేను ప్రతి వచనం కూడా మీకు నేను ఎందుకు చెప్పటం లేదంటే మీరు సేవకులు కనుక. 19వ వచనం చదవండి. 1వ అధ్యాయం 19వ వచనం అపోస్తల కార్యముల గ్రంథం. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చును కనుక వారి భాషలో ఆ పొలము అకెల్ధమా అనబడి ఉన్నది, దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవును, దానిలో ఎవడును కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ఎక్కడ వ్రాయబడింది? అదేగా మనం చదువుకున్న 109వ కీర్తనలో. జకరియా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. జకరియా గ్రంథం 11వ అధ్యాయము 12వ వచనం. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకియ్యండి, లేని ఎడల అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి చదువునానా నాకిచ్చిరి. చూసారా? ఏమండి, యోధా ఇస్కరియోతు ఇటువంటి కార్యాలు చేస్తాడన్న సంగతి దేవుడికి ముందే తెలుసు. వాడు మారడు, మారే మనసు అతనిలో లేదు, అతని జీవితం ఇలా ఉంటుంది అన్న సంగతి అతని జీవితం అంతటిని గురించి ఎక్కడ రాశాడు? ప్రియులారా, నేనేమంటానంటే
ఒకసారి తప్పు చేశాడు. ప్రభు నన్ను అప్పగించబోయేవాడు నువ్వే అన్నప్పుడైనా తను సరి చేసుకుంటే ఎంత బాగుండేది. నువ్వు దొంగవు అన్నప్పుడైనా సరి చేసుకుంటే బాగుండేది. చెలికాడ నువ్వు చేయనిదేదో తొందరగా చెయ్యి అన్నప్పుడైనా తన జీవితాన్ని మార్చుకుంటే బాగుంది. ఎందుకంటేనండి ఏం పోగొట్టుకున్నాడో తెలుసండి. ఒకనాడు ఈ 12 మందికి దేవుడు ఏమిస్తానని వాగ్దానం చేశాడో లూకాసు వార్తలోని, మత్తయి సువార్తలోనికి రండి. 19:28 మత్తయి సువార్తలో ఆయన వీళ్ళకి ఏమిస్తానని వాగ్దానం చేశాడో చూద్దాం. యేసు వారితో ఇట్ల నేను ప్రపంచ పునర్జన్మ చదవండి 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి ఏమిస్తానన్నాడండి వీళ్ళకి? మీరు చక్కగా జరిగించండి, నేను చెప్పినట్టు జరిగించండి. ఈ భూమి మీద వాటిని మీరు సమస్తాన్ని విడిచిపెట్టి నా దగ్గరకు వచ్చారు, మాకేం దొరుకుతుందని మీరు అంటున్నారు కదా. పేతురు వినండి, మీరు నా కోసం సమస్తం విడిచిపెట్టుకున్నారు గనుక 12 సింహాసనాలు ఇస్తానయ్యా మీకు అన్నాడు. ప్రియులారా, ఆ 12 మందిలో యూదా ఇస్కరియోతు లేడా? పోగొట్టుకున్నాడు సింహాసనం పోగొట్టుకున్నాడు. ఒక సింహాసనం పోగొట్టుకున్నాడు. ప్రియులారా, ఆలోచించండి. ఇంకేం పోగొట్టుకున్నాడో చెప్పను. ఆఖరి మాట ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనమండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనమండి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. చూశారండి, పరలోకం యుద్ధ నుండి ఒక ప్రియులారా మహిమ కలిగినటువంటి సింహాసనం దిగి రావటం చూశాడు. అది ఎన్నో ప్రియులార వాక్యములో మనము చూస్తే 12 గుమ్మాలతో 12 ప్రాకారాలు ప్రియులార కనబడుతున్నాయి. ఆ ప్రాకారాల మీద ఎవరి పేరు ఉండాలనుకున్నాడు దేవుడు? ఎవరి పేరు ఉండాలనుకున్నాడు? తనకిష్టమైన వారి 12 మంది అపోస్తలుల పేరు ఉండాలనుకున్నాడు. కానీ పోగొట్టుకున్నాడు యూదా. అన్నీ పోగొట్టుకున్నాడు. లోకాన్ని ఆశించి, లోకములో ఉన్న వాటిని ఆశించి సమస్తాన్ని పోగొట్టుకుని తప్పిపోయి తన చోటికి వెళ్ళిపోయాడు. ప్రియ సేవకుడా, ప్రియ దేవుని బిడ్డ, దేవుని సేవకుడు నేను చెప్పుకుంటున్నటువంటి మనం దేవుని పరిచర్యలు మొదటిగా ఉన్న 11 మంది యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి? సవాలుకరంగా చూసాం మనం. కానీ ఇది మనకు ఒక దౌర్భాగ్యమైన స్థితిగా కనబడుతుంది. యూదా ఇస్కరియోతు జీవితం ఎంత ఘోరంగా ప్రారంభించబడింది, ఎంత ఘోరంగా ముగించబడింది. మనం ఎటువంటి వారం? ఎలా సేవ చేస్తున్నాం? దేవుడు మన పిలిచిన పిలుపుకు ఎలాగో మనము ప్రియుల విధేయులమవుతున్నాం? ఒకవేళ ఒక్క చిన్న తప్పును బట్టి, ఒక పొరపాటును బట్టి, ఒక శరీర కార్యమును బట్టి, ఒక డబ్బును బట్టి, ఆస్తిని బట్టి, అంతస్తులను బట్టి, పేరును బట్టి దేవుడిచ్చిన గొప్ప సింహాసనం పోగొట్టుకుంటున్నామేమో ఆలోచించండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మనల్ని పరిశీలన చేసుకుందాం. ప్రియులారా, నన్ను పిలిచిన వాడు మనల్ని నమ్మి పిలిచాడు. ఎందుకు మనల్ని నమ్మి పిలిచాడో తెలుసా? నమ్మకంగా ఆయన ఎదుటి సేవ చేస్తామని, ఆయన చెప్పిన మాట వింటామని, ఆయన కొరకు బ్రతుకుతామని చేశాడు. మనల్ని పిలిచాడు. ఎవరి మంది మనం పిలవబడటానికి ఈ లోకములో? ఎందుకు పనికి వచ్చే వాళ్ళమండి మనం? దేనికి యోగ్యులమండి మనం ఈ లోకములో? ఆలోచించండి ప్రియులారా. ఇటువంటి మనకు ఈ సేవను అప్పగిస్తే ఆయనతోనే ఉంటూ నమ్మక ద్రోహులుగా బ్రతుకుతున్నామా? ఆయన మాటలు వింటూ కూడా ఆయన్ని దుఃఖ పెట్టేవారిగా, కలవర పెట్టేవారిగా ఉంటున్నామా మనం? ఆలోచన చేద్దాం, పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ కొందనాలు చెల్లిస్తున్నాం.
మాటలంత ఉన్నతమైనవి నాయన. మా జీవితాలలో, మా బ్రతుకులను ఎందుకు పనికిరాని, ఎందుకు కొరగాని మమ్మల్ని పిలిచారయ్యా. మా యొక్క బ్రతుకులను, మా బ్రతుకులను నాయన మీరు ప్రేమించి ఈ లోకములో వందలాది మంది నిలబడి నీ పరిచర్య చేసి వారందరినీ నీ యొద్దకు నడిపించాలని ఏర్పాటు చేసుకున్నారయ్యా. మాకంటే గనులున్నారు లోకములో, మాకంటే గొప్పవారు ఉన్నారు, మాకంటే ఉన్నతమైన స్థాయి కలిగిన వారు ఉన్నారు. కానీ ఎందుకు పనికిరాని మమ్మల్ని మీరు పిలుచుకొని విలువైన మీ సంగతులు మా చేతులు పెట్టి ఇది లోకానికి బోధించి జ్ఞానులను సైతము మీరు విడిపించండి సాతాను బంధకాల్లో నుండని మాకు అప్పగించిన ఈ పని దేనికి మేము అమ్ముకోవద్దయ్యా, దేనికి అమ్ముడుపోవద్దయ్యా. ఏ విషయంలో కూడా అమ్ముడుపోయి నీకు దుఃఖాన్ని కలిగించేవారిగా, నీ ఆత్మను కలిగి ఆయన కలవరపరిచేవారిగా మేము ఉండొద్దునాయన. ఈ GNPM మినిస్ట్రీ ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లాలని ఆశ కలిగి ఉన్నాం. సహాయం చేయండి, దీవించండి. ప్రతి సేవకుని నీ కొరకు స్థిరపరచండి, సిద్ధపరచండి. ఒకవేళ ఏ లోపము ఈ రోజు మాలో కనబడుతున్నా మేము ఒప్పుకోవటానికి నీ దగ్గరకు వచ్చి మా జీవితాలు సరి చేసుకుని ఇక్కడి నుండి అయినా సవాలుకరమైన సేవ చేయటానికి మమ్మల్ని సిద్ధపరచండి, బలపరచండి, మీ కొరకు నిలబెట్టండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.